మనం ఏం చేయాలి? పట్టించుకోవాలి. ఎవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, కష్టాలను మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఏం చేయాలి? మనం సహాయం చేయాలి. కాబట్టి అందుకని ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించడం మానేశారు. ఇజ్రాయేల్ ప్రజలు పేదవాళ్ళని పట్టించుకోవడం మానేశారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరా, అంటే కేవలం సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, కొంతమంది ఆరాల నుంచి మోటార్ సైకిల్ వచ్చేస్తుంటారు. ఎవరైనా పేదరాలు ఎక్కుదామేమో అని అడిగితే తంట, అడకపోతే తంట, అడకపోతేనేమో మోటార్ సైకిల్ వేసుకొచ్చినాడా నన్ను అడగలేదు కాబట్టి వచ్చేస్తాడు. ఒకవేళ అడిగింది అనుకోండి, కాలేదమ్మా తెలసొక్కని అడిగిపోతాయి. అంటే ప్రతి విషయంలో కూడా ఒక పేదవాడు దారంటే ఒక పేదరాలు వెళితే ఆ ఇంటికాడ దించుదామనే ఒక ఇంగిత జ్ఞానం కూడా చాలా మందికి ఉండదు ప్రియమైన మాట. అంటే చెట్టు నలిగిపోతాను, బండి పాడైపోతాను, లేదా వేరే వేరే ఆలోచనలతో మనం ఏం చేస్తుంటాం అంటే ఇలాంటి వారు సౌకర్యవంతమైన ప్రయాణం చూసుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఒక పేదరాల్ని, ఒక పేదవాడిని బండి ఎక్కించుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అంటే ఎందుకు ఇష్టపడలేదంటే వాళ్ళు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు? సౌకర్యవంతమైన జీవితం కావాలి. వీళ్ళు ఎక్కించుకోవడం ఎందుకు? మనకి నా బండి నలిగిపోతే, గాలి లేకపోతే, ఆ టైర్ పాడైపోతే అని ఇన్ని ఆలోచనలతో సౌకర్యంగా ఆలోచించేవాడు పేదవాడికి సహాయం చేయడానికి ఇష్టపడడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని వీళ్ళ సౌకర్యవంతమైన జీవితం కొరకు పేదవాళ్ళని ఏమాత్రం కూడా పట్టించుకోలేని స్థితిలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారని విషయానికి మనం చూస్తున్నాం. వారి గురించి వారు మాత్రమే శ్రద్ధ తీసుకున్నారు. ప్రియమైన వాళ్ళు, ఈరోజు నా కుటుంబం ఏమిటుంది, నా భార్య ఏమిటుంది, నా పిల్లలు ఏం తిన్నారు అనే దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. కానీ పక్క వాళ్ళ గురించి ఆలోచించే స్థితి ఎవరికి కూడా లేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ అందుకనే ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధ దేవుని లేఖన భాగంలో ఆయన మాట్లాడుతూ ఆ యొక్క మాటల గురించి ఆ 1-6 వచనాల్లో ఇందాక మనం చదువుకున్నాం. ఒకసారి మరొకసారి చూద్దాం. కాబట్టి సౌకర్యంగా జీవించే యేసేపు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసేపు నాశనము గురించి విల్లపించని మీకు ఒక హెచ్చరికగా ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. అంటే యేసేపు నాశనం గురించి విల్లపించునని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నాశనం అనేది ప్రమాదకరమైంది. మనం చూస్తూ ఉన్నాం. మన ఏమవుతుందో, ఆ పెను తుఫాను ఎవరిని మృంగి వేస్తుందో, ఏ ప్రాంతం పోతుందో అని చాలా మందికి రైతులు కూడా నిద్ర లేక ఎన్నో వాళ్ళు కలవరం చెందారు. ప్రియమైన వాళ్ళు, అంటే ఒక ప్రమాదము మనల్ని విల్లపించేటట్లుగా చేస్తుంది, ఏడ్చేటట్లుగా చేస్తుంది. ఇక్కడ కూడా యేసేపు విల్లపించే సమయంలో